వీడైతే లోకాలను వెళ్తాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఈ ఇయర్లోనే టాప్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన పుష్ప ది రూల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అనుకున్న దానికంటే కొంత ముందే వచ్చిందనే చెప్పాలి. మొన్న మధ్య శ్రీలీల సాంగ్ అని, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరా అనే డిస్కషన్ ఇవన్నీ వచ్చినప్పుడు ట్రైలర్ డిలే అయ్యిద్దేమో అనుకున్నా. బట్ ట్రైలర్ అయితే మరీ 1 వీక్ 10 డేస్ ముందని కాకుండా 17 డేస్ ముందే వదిలేరు. చాలా హ్యాపీ. ట్రైలర్ పుష్ప క్యారెక్టర్పై పిచ్చ క్యూరియాసిటీ బిల్డ్ చేసిందని చెప్పాలి. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్ది ఆ క్యారెక్టర్. దట్ ఫోర్ షాడోయింగ్, కొన్ని దద్దరిల్లే ఫ్రేమ్స్, నువ్వా నేనా అనే పోరు నిజంగానే వైల్డ్ ఫైర్ అనేలా ఉంది. ఎందుకు ఇలా అంటున్నాననేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోద్ది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ని అబ్జర్వ్ చేశాక నాకు కనిపించిన డీటెయిల్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా. కొన్ని అయితే చాలా సర్ప్రైజింగ్గా అనిపించాయి. ట్రైలర్ ఓపెన్ అయ్యేది లారీలు ఎర్రచందనంని వాగులోంచి దాటించే సీన్తో. పుష్ప ఎలా తరలించాలో రూట్ మ్యాప్ని చూపిస్తున్న సీన్ ఇది. లైట్గా నీళ్లున్న వాగు ద్వారా చేర్చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ మ్యాప్ చూస్తే బ్లూ కలర్ ఉన్న దాని మీద ఎర్రచందనం తీసుకెళ్తాడు. అది మీరు చూడొచ్చు. దీని కంటిన్యూస్ షాట్స్ చూస్తే అలా లారీలు అడవి మధ్యలో ఉన్న వాగు ద్వారా వెళ్ళడం చూసి అక్కడ ఉన్న ఏనుగు గట్టిగా అరవడం చూడొచ్చు. బహుశా ఆ అరుపు వల్లే లారీలు బన్వర్ సింగ్కి దొరికిపోతాయి అనుకుంటా. ఇది ఇక్కడ చూడొచ్చు. బన్వర్ సింగ్ ఆ లారీల్ని షూట్ చేస్తున్న సీన్ ఇది. పక్కన పడిపోయిన లారీ మీద నుంచి దూకుతాడు. ఆ పడిపోయిన లారీకి ఇంకో లారీ వచ్చి గుద్దుకుంటది. నెక్స్ట్ సీన్లో జగపతి బాబు గారి క్యారెక్టర్ అయిన కోగటం వీరప్రతాప్ రెడ్డి అనే రోల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. పుష్ప క్యారెక్టర్ గురించి ఎలివేషన్ ఇస్తూ ఆ తర్వాత డబ్బు కట్టలు అండ్ సోఫాలు ఉన్న గోడౌన్ను చూపిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కవర్తో చుట్టి ఉన్న డబ్బు సంచిని కోసి అందులోని డబ్బుని సోఫాలో పెట్టి పంపిస్తున్నారు. ఇల్లీగల్గా చేసే ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులు కదా అది. సో బ్లాక్ మనీ అంతా ఎవరికీ తెలియకుండా సోఫాలో పెట్టి పంపిస్తున్నారన్నమాట. బహుశా పుష్ప మినిస్టర్ సిద్ధప్ప నాయుడు అని ఇలా చాలామందికి వాటాలు ఇవ్వాలి కదా, అది అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఈ పోర్ట్ ఏరియా ట్రైలర్లో చాలాసార్లు ఉంటుంది. ఇది వచ్చేసి చైనాలోది జెడ్పిఎంసి అని ఉంది కదా, దాని అర్థం షాంఘై జెంగో హెవీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. చైనాలో క్రెయిన్స్ అండ్ స్టీల్ స్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇది. అసలు ఇక్కడ ఫైట్ ఎందుకు జరుగుతుంది, దేనికోసం అనేది కూడా ఒక హింట్ ఇచ్చి వదిలేరు. ఈ చైనా అండ్ ఈ పోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఆ సీన్స్ వచ్చాక చూపిస్తాను ఎందుకో. ఈ సింబల్ వచ్చేసి పుష్ప సామ్రాజ్యం అని చెప్పడానికి అవ్వచ్చు, ఆర్ఎల్స్ పుష్ప పాలిటిక్స్లోకి దిగాక తన పార్టీ గుర్తైనా అయి ఉండొచ్చు. క్రాస్ సింబల్ అది డేంజర్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ సీన్లో చిన్నప్పటి పుష్పరాజ్ ఒంటరిగా కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు. తన మీద జుట్టు ఉంది కాబట్టి ఇంకా పుష్ప తండ్రి చనిపోలేదని అనుకోవచ్చు, లేకుంటే అది జరిగిన కొన్ని నెలలైనా అయి ఉండొచ్చు. ఈ ఫ్రేమ్ చూడగానే ఆ ఫ్రేమ్ ఏం చెప్తుందో చెప్పేయచ్చు. నేను అంటుంటా కదా, షో బట్ డోంట్ టెల్ అని. ఇందులో ఉన్న బ్యూటీ అదే. మరి చెప్పాల్సిన పని లేదు, ఆ ఫ్రేమే మనతో మాట్లాడిద్దిలాగా. కాలు మీద కాలేసుకున్న పుష్ప, అదే కాలు మీద కాలు వేసుకున్నది మనకు చూపించకపోతే అది పుష్పనా ఇంకెవరన్నా అనే డౌట్లో ఉండేవాళ్ళం. అలా కాకుండా అది చూపిస్తూ తనని ఆట నుంచి వెలివేసిన దాన్ని చూపిస్తూ అట్ ద సేమ్ టైం తన వైపుకి బాల్ని కొడితే మినిమం రియాక్షన్ కూడా ఇవ్వకుండా అలాగే ఉండిపోతాడు. అంటే పుష్పకి చిన్నతనం నుంచి ఫ్రెండ్స్ అంటూ లేరు. ఫస్ట్ పార్ట్లో కూడా పుష్పకి వేరే ఊరు నుంచి వచ్చిన కేశవ ఫ్రెండ్ అవుతాడు తప్ప ఊర్లోని ఎవ్వరూ పుష్పతో క్లోజ్గా ఉన్నదే లేదు. సో చిన్నప్పటి నుంచి తన తల్లి పుష్ప అంతే. ఊరు ఉన్నా కానీ ఒంటరితనమే అన్నమాట. తనకి తన తల్లికి ఇంటి పేరు లేదని ఆ విధంగా చూసేవారు. అది పుష్ప లోపల నిప్పుని రగిలించడానికి ఎలా కారణమైంది అనేదానికి రెఫరెన్స్గా ఈ ఫ్రేమ్ చెప్తుంది. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్లోని కొన్ని సీన్స్ ఫ్లాష్ చేస్తారు. అయితే వాటిల్లో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడి డ్రెస్ మెయిన్గా ముందు రాబోయే ఒక చోట చెప్తాను. ఆ తర్వాత పుష్ప గోడౌన్ని చూపిస్తారు. మధ్యలో ఒక పెద్ద చెట్టు, సెక్యూరిటీ టవర్ కంటే పెద్దది. అది దూరంగా ఎవరు వస్తున్నారో కూడా చెప్పేయచ్చు అనేంత హైట్ అన్నమాట. చూస్తుంటే పుష్ప పుష్ప సాంగ్ జరుగుతుందిలాగా ఉంది ఇక్కడ. ఆ సాంగ్లోని షార్ట్సే ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ చూస్తే పుష్ప ఫ్లెక్సీ ఒకటి, వైన్స్ షాప్ ఓపెనింగ్కి, అలాగే ఇక్కడ శ్రీవల్లి టైపింగ్ సెంటర్ అని ఉంది. ఇక్కడేమో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని ఉండడం చూడొచ్చు. దీనికి సింక్ అయ్యేలా సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, పెళ్ళాం మాట అని. ఇక్కడే పుష్ప ఎంటర్ అవుతాడు. ఈ సీన్లో మినిస్టర్ సిద్ధప్ప నాయుడు హెలికాప్టర్లో రావడం చూడొచ్చు. అండ్ పక్కనే పుష్ప హెలికాప్టర్ కూడా ఉంది. అది ఎలా చెప్పచ్చు అంటే ఈ సింబల్. అండ్ ఒక సీన్లో కూడా ఉంటుంది దిగుతున్నట్టు. ఇది వచ్చేసి మలేషియా ఆర్ సింగపూర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎవరో హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు, వెనుక పుష్ప అండ్ కేశవాని చూడొచ్చు. ఇదే గ్రీన్ కలర్ డ్రెస్ ఇక్కడ కూడా ఉంటుంది. బహుశా అక్కడ ఉన్న గుడికి వెళ్ళి వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్.
ఏపీ రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్. వేరీస్ పుష్ప వీడియో చివర్లో పుష్పగాడి రూల్ అనే డైలాగ్ ఉంటుంది, విన్నారు కదా. సేమ్ డ్రెస్, కలర్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ అగైన్ సాంగ్లోని సీన్స్, షర్ట్ పైన హ్యాండ్ ప్రింట్ వేసి బ్రాండ్ అని, అలాగే దూరంగా పుష్ప బ్రాండ్ సింబల్ కూడా తన గోడౌన్ మీద ఉంటుంది. నెక్స్ట్ శ్రీవల్లితో ఉండే షార్ట్స్ ఉంటాయి. అండ్ దేర్ గోస్ బ్యూటిఫుల్ షాట్. తగ్గేదేలే అని తన వైఫ్ లెగ్తో సైన్ చేయటం. ఆ షాట్ అవ్వగానే ఫేస్ మీద పంచబడిద్ది. కొన్ని సింక్ చేసి పెట్టినట్టుగా ఉన్నాయి. లైక్ పుష్ప పడిపోతే సముద్రంలో పడినట్టు, పుష్ప కిందకి జంప్ చేస్తే ఎస్పీ బన్వర్ సింగ్ పైకి జంప్ చేయటం. అలాగే ఇది కాళ్ళతో గడ్డం దువ్విన చోటే వేరొక పర్సన్ చేతితో కొట్టడం. పుష్ప శ్రీవల్లికి ముద్దు పెట్టగానే ఫేస్ మీద ఒక పర్సన్ కొట్టడం, శ్రీవల్లి పుష్పకి ముద్దు పెట్టగానే అదే సైడ్ విలన్ కొట్టడం. ఇలా సింక్ చేస్తూ కొన్ని భలే వాడారు షార్ట్స్లో. నెక్స్ట్ బన్వర్ సింగ్ షార్ట్స్ వస్తాయి. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే బన్వర్ సింగ్ ఎక్కడా కూడా వైట్ షర్ట్ వేసుకున్నదే లేదు. మ్యాక్సిమం బ్లాక్ షర్టే వేసుకున్నాడు అండ్ ఒక చోట బ్రౌన్. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే ఫస్ట్ పార్ట్లో పోలీస్ స్టేషన్ దగ్గర బన్వర్ సింగ్ వైట్ షర్ట్ వేసుకుంటాడు, పాజిటివ్ క్యారెక్టర్ అని. కానీ ఈ సినిమా చివరిలో బ్లాక్ ఉంటుంది, అంటే నెగిటివ్ అని. కానీ ఈ సినిమాలో చూస్తే కంప్లీట్లీ నెగిటివ్ అనేలా ఉంది. అంటే ఈగో క్లైమాక్స్లో నిప్పు రగిలిస్తే ఇక్కడ అంటుకుపోయింది అనేలా. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ కాలుస్తున్నది ఎవరిని, ఎవరు చనిపోయి ఉండుంటారు అని. నేనైతే పుష్ప తన చావుని ఫేక్ చేసుకుంటున్నాడు అని అనుకుంటున్నా. గ్లిమ్స్ అందుకే వేరీస్ పుష్ప అని పెట్టి వదిలుండాలి. పుష్ప చనిపోయాడని అందరు అనుకుంటారు. చూస్తే పుష్ప బ్రతికే ఉన్నాడయ్యా అనే సీన్ పడిద్దిలాగా అనిపిస్తుంది. సిద్ధప్ప నాయుడు, మంగళం సీను, దాక్షాయణి, ఇంకా అక్కడికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎమ్మెల్యేలు, బిజినెస్ చేసిన వాళ్ళు లాగా. అలాగే ఈ సీన్ దగ్గర ఇంకో హైలైట్ షాట్ ఉంటుంది. సూర్యుడు అస్తమించడం, నది, వర్షం, శివుడు ఇవన్నీ ఒకేసారి చూస్తే. లైక్ వర్షం వల్ల మబ్బు కమ్మేస్తే సూర్యుడు బయటకు వచ్చి అస్తమిస్తున్న కిరణాలు శివుడి మీద పడుతూ ఆ ప్రదేశానికి వెలుగులాగా అవ్వటం. సింపుల్ సీన్ అయితే కాదు ఇది. ఎంత డీటెయిల్ ఉందంటే అది పుష్పనే అయి ఉండాలని నా ఫీలింగ్. ఎర్రచందనంతో కాల్చడం అంటే ఎర్రచందనం సామ్రాజ్యానికి వాడు రాజయ్య ఉండాలి. అంటే పుష్పనే కదా మరి అక్కడ. ఇక్కడ నా థియరీ ఏంటంటే మేబీ అలా చనిపోయాడని అనుకున్న పుష్ప జాతర టైంలో కనిపించేపాటికి శ్రీవల్లి హత్తుకునే సీన్ ఇది. నెక్స్ట్ సీన్లో ఇతను ఎవరు? మీకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు రకరకాల డౌట్స్ వచ్చి ఉంటాయి కదా. దేవరా ఎందుకన్నానంటే రీసెంట్ టైమ్స్లో ఆ యాక్టర్ అందులో యాక్ట్ చేశారు. తారక్ పొన్నప్ప దేవరాలోనే కాదు కేజీఎఫ్లోనే యాక్ట్ చేశారు. మరి ఈ సినిమాలో ఏంటి అంటే ట్రైలర్లో ఒక చోట కనిపిస్తాడు ఆ క్యారెక్టర్. ఇదిగో ఇక్కడ. పుష్ప చిన్నన్నయ్య శ్రీతేజ్ అనుకుంటారేమో, కాదు. పుష్ప చిన్నన్నయ్య జాతరలో ఉంటాడు అజయ్ వెనుక. అతన్ని ఈ సీన్లో ఇక్కడ చూడొచ్చు. మేబీ పొన్నప్పది ఒక వెరైటీ సైకో క్యారెక్టర్ ఏమో. అంతగా చేసినా నవ్వుతూనే ఉన్నాడు ఆ క్యారెక్టర్. నెక్స్ట్ జాలరెడ్డి పుష్పపై గన్ పెట్టే షాట్. జాలిపడి జాలరెడ్డిని వదిలేస్తే జాలరెడ్డి ఇంకా ఏం మారలేదు. మరి ఇంకా కూల్నా కొడుకు అంటాడా, లేక లోకాన్నే ఏలుతున్నావు కానీ అంటాడో, కలుస్తాడో కలవడో చూడాలి. ఈ సీన్ ఐటమ్ సాంగ్ దగ్గర అనుకుంటా. అప్పుడు మంగళం సీను పార్టీ ఇస్తే పుష్ప వస్తే, ఇప్పుడు పుష్ప పార్టీ ఇస్తే మంగళం సీను వచ్చాడు. ఆ తర్వాత పోర్ట్ దగ్గర ఫైట్ ఎందుకు అని అన్నా కదా, దానికి ఆన్సర్ ఈ సీనే. ఇక్కడ పుష్ప ఆ సగం నోటు ముక్కను తీసుకుంటాడు. అది చూపిస్తే డబ్బిస్తారనుకుంటా. దానిలాంటి దానికోసమే పోర్ట్ దగ్గర ఫైట్ అని నేను అంటాను. ఎలా చెప్తున్నా అంటే పోర్ట్ దగ్గర పుష్ప కాలుని కట్టేసి కిందకి వేలాడదీసినప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పుష్ప షర్ట్లోంచి ఒక ఇండియన్ నోటు ముక్క కింద పడిద్ది. ఇక్కడ చైనా నోటు ముక్క, ఇక్కడేమో ఇండియన్ నోటు ముక్క. ఈ మధ్యలో ఏమైందో నాకు తెలీదు. అండ్ ఇక్కడే చైనాలో పుష్ప సైడ్ ఉన్న సత్య అని చూడొచ్చు. ఇంకో చోట కూడా క్లియర్గా కనిపిస్తారు సత్య. నెక్స్ట్ సింక్ షాట్ చూసారా మళ్ళీ ఇక్కడ కూడా. ఆ ఒక్క 1000 రూపాయల నోటు ముక్క కింద పడగానే ఎన్నో 1000 రూపాయల నోట్లు కింద పడతాయి. హెలికాప్టర్లో పుష్ప దిగుతాడు ఈ డ్రెస్లో. అక్కడే లుక్ మారుస్తాడు కూడా, ఉగ్ర రూపంలోకి వస్తాడు. వెనుక ఎవరో ఫీమేల్ క్యారెక్టర్ ఉన్నారు, ఎవరో నాకు తెలీదు. తన కోసమే వచ్చి ఉండాలి అక్కడికి. మళ్ళీ అగైన్ సింక్ షాట్స్ వస్తాయి కొన్ని. పోలీస్ జీప్ సైడ్ స్కిడ్ వేయటం, పుష్ప వెహికల్ సైడ్ స్కిడ్ వేయటం. పుష్ప షార్ట్ గన్తో షూట్ చేస్తే బన్వర్ సింగ్ కూడా అలాంటి షార్ట్ గన్తో షూట్ చేసే షాట్. ఇది వచ్చేసి ముంబై పోర్ట్. బన్వర్ సింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా మొత్తంలో నీ పనే బాగుందన్న. బయటికి రాగానే ఈ సీన్ ఉంటుంది అనుకుంటున్నా. ఫాఫా షర్ట్ సేమ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఒక ఎక్సలెంట్ సింక్ షాట్. మొన్న వచ్చిన టేజర్లో జాతర ఎపిసోడ్ గుర్తుందా? సేమ్
చీర కొంగుని రైట్ లెగ్తో పైకి లేపినట్టే ఇక్కడ కూడా అలాగే తాడుని లేపుతాడు. అవును, స్టార్టింగ్లో ఈ డ్రెస్ గురించి ఒకటి చెప్తా అన్నా కదా, పోర్ట్ ఏరియా దగ్గర పుష్ప సేమ్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. ఇట్స్ లైక్ సంవాట్ ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. ఎక్కడ స్టార్ట్ అయ్యావో అక్కడికే వస్తావు అనేలాగా అనిపించింది. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ అంటే అలాగే ఉంటుంది కదా, ఒక సర్కిల్ వేస్తుంది ఇలాగా. ఆర్ఎల్స్ పుష్ప క్లైమాక్స్. నేను ఎలా వెళ్ళినా నాకేం ఫరక్ పడదు, బికాస్ నేను స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. నా రూట్స్ అవి అని చెప్పడానికి సింబాలిక్గా అయి ఉండొచ్చు. ఆ తర్వాత సముద్రంలో షిప్స్ ఉన్న సీన్ చూస్తుంటే ఎయిదర్ సరుకు కానీ డబ్బు కానీ ఏదో ఒకటి తరలిస్తున్న సీన్లా ఉంది. ఆ నెక్స్ట్ జాతర ఎపిసోడ్లోని ఒక ఎక్సలెంట్ షాట్ చూపిస్తారు, పుష్పకి పూనకం వచ్చింది అనేలా. అండ్ చివరికి వైల్డ్ ఫైర్ అని బ్లాస్ట్తో ఎండ్ అవుతుంది. అది వచ్చేసి ఇక్కడ షాట్కి కనెక్ట్ అవుతుంది. సో లారీ డీజిల్ ట్యాంక్ని షూట్ చేస్తే అది పేలిద్ది. ఒక రకంగా క్యారెక్టర్ వైల్డ్ అని చెప్తూ ముట్టుకుంటే కాలిపోతామని చెప్తున్నారు. ట్రైలర్ అంతా సీరియస్గా ఉంటే ఈ సీన్ మాత్రం క్వర్కీగా అనిపించింది. ఫాఫా అలా పైకి షూట్ చేసి చెప్పడం, పుష్ప డిస్ట్రక్షన్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో పుష్పరాజ్ వేట తనకి రావాల్సి దానికోసం 7 కొండలైనా 7 సముద్రాలైనా వెళ్తా అనే అతని క్యారెక్టర్ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఎంతమందిని కాల్చేస్తుంది, రూల్ అండ్ ఎండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆలోచిస్తేనే ఎగ్జైటింగ్గా ఉంది. క్లియర్గా చెప్పాలంటే క్యారెక్టర్ బేస్డ్ మూవీకి అన్ప్రిడిక్టబుల్ నేచర్ ఉన్న క్యారెక్టర్స్ పెడితే దుమ్ము దులుపుతాయి. ఆ రీచ్ ఏంటో కల్ట్ రేంజ్ ఏంటో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్తో చూసాం. ఇది అంతకు మించి అనేలా ఉంది. పెరుగుతూనే వెళ్తుంది అనేది ఒకటైతే, అండ్ యాంటాగనిస్ట్కి మంచి స్కోప్ రావటం ఇంకోటి. నేనైతే December 5th కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇది మరి నా యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్, కనిపించిన డీటెయిల్స్. మీరేమన్నా గమనించుంటే ట్రైలర్లో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ సినిమా పట్ల మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.